మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుతో పయనం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. प्रभु यीशु मसीह के नाम में आप सबको यीशु के साथ चलना इस प्रोग्राम में आपको स्वागत करते हैं. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. तो आइए हम प्रार्थना करके इस प्रोग्राम को शुरू करेंगे. ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे. ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, మహోన్నతుడు అయిన యేసయ్య, महान परमेश्वर, నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. हम आपको धन्यवाद करते हैं. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి इस समय आपने हमें दिया. మీరు మాతో మాట్లాడాలని ఆశిస్తున్నందుకు వందనాలు. आप हमसे बातचीत करना चाहते इसलिए हम धन्यवाद करते हैं. నీ మాటలు వింటూ आपकी वाणी को सुनकर నీ వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. वचन को सुनने का और समझने के लिए हमें सहायता कर. నీ వాక్యం మీద మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. आपके वचन के ऊपर प्रभु हम अपने जीवन को बनाने के लिए हमें सहायता कर. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని, इस समय आप ही हमसे बातचीत कीजिए. మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవని हमारे द्वारा आपके नाम को महिमा मिलने पाए. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. यीशु के नाम से इस प्रार्थना को मांगते हैं. ఆమేన్. మంచిది ప్రియులరా, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. अच्छा है मेरे प्रियो, आप सबों को प्रभु यीशु मसीह के नाम से जय मसीह की. నేను ఆశిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. आशा करता हूँ आप सब लोग अच्छा है. ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాము. तो इस वक्त हम वचन में जाएंगे. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. कुछ समय वचन को मनन करेंगे. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక प्रेरित पौलुस కొరింథీయులకు को लिखी हुई पहली पत्री 13వ అధ్యాయము उसका 13 अध्याय 8వ వచనం నుండి చదువుకుందాం. 8 आयत से हम पढ़ेंगे. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. तो अभी हमने पढ़ा है ना, 8 आयत से लेकर 13 आयत को हम पढ़ेंगे. प्रेम कभी टलता नहीं. भविष्यवाणियों हो तो समाप्त हो जाएंगी, भाषाएं हो तो जाती रहेगी, ज्ञान हो तो मिट जाएगा, क्योंकि हमारा ज्ञान अधूरा है और हमारी भविष्यवाणी अधूरी. परंतु जब सर्वसिद्ध आएगा तो अधूरा मिट जाएगा. जब मैं बालक था तो मैं बालकों की नाय बोलता था, बालकों का सा मन था, बालकों की सी समझ थी. परंतु जब सियाना हो गया तो बालकों की बातें छोड़ दी. अब हमें दर्पण में धुंधला सा दिखाई देता है, परंतु उस समय आमने सामने देखेंगे. इस समय मेरा ज्ञान अधूरा है, परंतु उस समय ऐसी पूरी रीति से पहचानूंगा जैसा मैं पहचाना गया हूँ. पर अब विश्वास, आशा, प्रेम ये तीनों स्थायी है, पर इनमें सबसे बड़ा प्रेम है. ఆమేన్. आमेन. మంచిది ప్రియులరా, अच्छा है मेरे प्रियो, కొద్ది నిమిషాలు ఈ వాక్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడలాగున మనమందరము ఎదురు చూద్దాం. कुछ समय इस वचन के द्वारा प्रभु हमसे बातचीत करना चाहता है. उसकी वाणी को सुनने के लिए हम अपने मनों को तैयार करेंगे. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే इस वचन में अगर हम देखा जाए, ఇక్కడ మనం శాశ్వత కాలంగా ఉండేటువంటి వాటి గురించి నేర్చుకుంటూ ఉన్నాం. यहाँ पर हमें हमेशा रहने वाला चीजों के बारे में सीख रहे. అంత మాత్రమే కాదు, सिर्फ इतना ही नहीं, అందులో కొన్ని నిరర్ధకములైపోయి కూడా కనబడుతున్నాయి. इसमें कुछ मिट जाने वाला भी है. నిరర్ధకమైనటువంటి వాటిని కొన్నిసార్లు అవే శాశ్వత కాలం ఉంటాయేమో అన్నట్టుగా ఆలోచన చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాం. जो मिट जाता है उन चीजों के प्रति हम ज्यादा आशा रखते हुए वो हमेशा रह रहा है. इसी आशा में हम जी रहे हैं. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, आज के दिन हम देखेंगे ఇక్కడ ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది అని బైబిల్ చెప్తా ఉంది. इस जगह पर प्रेम ही उत्तम है और सर्वदा रहने वाला चीज है, ऐसा बाइबल का कहना है. ఈ మాట 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ये बात 8वीं आयत में लिखा है. ప్రేమ శాశ్వత కాలముండును. प्रेम कभी टलता नहीं.
ఈ రోజున శాశ్వత కాలం ఉండే వాటి కొరకు మనం ఎదురు చూడాలి. आजकल हम जो हमेशा चीज रहता है उसी के बारे में सोचना है. తర్వాత మనం చూస్తున్నట్లయితే ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమును అని 3 మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. उसके बाद 3 चीजों के बारे में हम यहाँ पर देखते हैं. भविष्यवाणियां हो तो समाप्त हो जाएगी, भाषाएं हो तो जाती रहेगी, ज्ञान तो मिट जाएगा. 3 మాటలు చూస్తున్నాం ప్రియులారా. 3 बातों हम यहाँ पर देख रहे हैं मेरे प्रियो. మొదటిది భాషలు, पहला भाषाएं, రెండవది జ్ఞానము, दूसरा चीज ज्ञान, మూడవది ప్రవచనములు. तीसरा भविष्यवाणी. వరుసగా చెప్పుకుందాం. इसको बारी से हम पढ़ेंगे फिर से. ప్రవచనములు, भविष्यवाणी, భాషలు, भाषाएं, జ్ఞానము, ज्ञान, ఇవన్నీ నిరర్ధకమైపోవచ్చు. ये सब चीजें मिट जाएगी. ప్రస్తుతానికి అవి ప్రయోజనకరంగా ఉండొచ్చు కానీ फिलहाल के लिए वो अच्छा लाभदायक हो सकता है, కానీ కొన్ని రోజుల తర్వాత कुछ दिनों के बाद అవి నశించిపోతాయి. वो सब चीजें मिट जाएगा. అనగా కొన్ని మరుగున పడిపోతాయి. कुछ चीजें ऐसा याद भी नहीं किया जाएगा, వాటి అవసరం మనకు ఉండదు ప్రియులారా. उसका आवश्यकता भी हमें नहीं होगा. కానీ ఎప్పటికీ కావాల్సింది కలిగి ఉండాల్సింది ప్రేమయే అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. लेकिन हमेशा हमारे जीवन में होना चाहिए और जो रहता है हमेशा वो है प्रेम. కానీ ఈ రోజున మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నామంటే लेकिन आजकल हम क्या विचार कर रहे हैं, ఎల్లప్పుడూ ఉండే వాటిని పక్కన పెట్టి जो हमेशा रहता है उस चीज को हम अलग रखते हुए తాత్కాలికమైనటువంటి వాటినే మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. जो चंचल है, जो कुछ दिन के लिए जो दिखाई देता है, जो अनिच्छय है, उन चीजों के प्रति ज्यादा ध्यान दे रहे. ఈ రోజు సంఘములోనైనా, आजकल की कलीसियाओं में, సేవకుల మధ్యనైనా, सेवकों के बीच में లేక విశ్వాసుల మధ్యలోనైనా या विश्वासियों के बीच में ఈ రోజున అనేకమైన తారతమ్యాలు వచ్చేస్తూ ఉన్నాయి. आज के दिन अलग अलग विभेद आ गया है. ఈ రోజున ప్రియులారా మనమందరము విశ్వసించేది ప్రభువునే. आजकल हम सभी विश्वास करने वाला एक ही है, वो प्रभु है. యేసుక్రీస్తు వారిని మనం విశ్వసిస్తూ ఉన్నాం. यीशु मसीह के ऊपर हमारा विश्वास है. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతూ ఉన్నాం. प्रभु के द्वारा दिया हुआ वचन को हम पढ़ रहे हैं. మనం మోకాళ్ళు వేసి ప్రతిదినము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. हम घुटने टेक कर हर दिन परमेश्वर से प्रार्थना कर रहे हैं. దేవుని వాక్యాన్ని కూడా చదువుతూ ఉన్నాం. परमेश्वर के वचन को भी पढ़ रहे हैं. కానీ మన మధ్యలోనే हमारे बीच में అనేకమైనటువంటి తారతమ్యాలు వస్తూ ఉన్నాయి. कई प्रकार की विभेद है. అనేక సంస్థలుగాను, अलग अलग डिनोमिनेशन से, అనేక సిద్ధాంతాల పరంగా వ్యత్యాసంతోనూ, अलग अलग डॉक्ट्रिन से, ఈ విధంగా మనం క్రీస్తుని వెంబడించే విశ్వాసులుగానే ఉంటూ इसी रीति से हम प्रभु के पीछे चलने वाला विश्वासी कहलाते हुए भी అయినా క్రీస్తుకు మనం దూరంగా ఉంటున్నాం. मसीह के दूरी रह रहे. ఎందుకనంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన ప్రేమను మనము కలిగి ఉండటం లేదు. क्योंकि जो प्रभु प्यार हमें दिखाया या सिखाया है वो प्रेम आजकल हमारा बीच में नहीं है. మన మధ్యలో దేవుడు మనకిచ్చిన, మన హృదయంలో ఉంచిన ప్రేమను మనం విస్మరిస్తూ ఉన్నాం, పక్కకు త్రోసివేస్తూ ఉన్నాం. हमारे बीच में वो प्रेम नहीं है जो प्रभु ने हमें दिया है, उसको हमने छोड़ दिया या भूल गया. క్రైస్తవులు లేక క్రీస్తుని వెంబడించే వారు ప్రాముఖ్యంగా ప్రేమ కలిగిన వారుగా మనం చూడాలి. मसीह लोगों में जो सबसे खासियत है वो है प्रेम दिखाना, प्रेम करने वाला. ప్రార్థన చేస్తున్నామనేటువంటి మనలో, प्रार्थना करने वाला हमारे बीच में, క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనలో मसीह में जीने वाला हम में ప్రేమ అనేటువంటి గుణము లేక లక్షణము లేకుండా మనము చేసే భక్తి వ్యర్థమే. हमारा जीवन में भक्ति भी है लेकिन प्रेम अगर नहीं है वो भक्ति काम नहीं करता है. మనలో ప్రేమ కలిగి ఉండాలి. हमारे अंदर प्रेम होना बहुत जरूरी है. ఇది చాలా आवश्यकం ప్రియులారా. ये बहुत ही जरूरी है मेरे प्रियो. ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. आज हम इसी बात के लिए सीखने जा रहे हैं. ప్రేమను పక్కన పెట్టేసి प्रेम को अलग रखकर ప్రేమ ఉండాల్సినటువంటి స్థానంలో దానికి ఇవ్వాల్సిన స్థానాన్ని మరొక వాటితో భర్తీ చేసుకుంటూ ఉన్నాం. जो स्थान प्रेम को हमें देना चाहिए उस स्थान को अलग अलग चीजों को देकर प्रेम को पीछे कर दिया. అవేంటో ప్రియులారా पता है वो क्या है? చూడండి. అవేంటంటే देखिए यहाँ पर लिखा है. మొదటిది ప్రవచనాలు, पहला भविष्यवाणी, మొదటిది ప్రవచనాలు, पहला भविष्यवाणी, రెండవది భాషలు, दूसरा भाषा है, మూడవది జ్ఞానం. तीसरा ज्ञान है. ఇది సంఘములో అది మధ్యలో కూర్చున్నది. ये कलीसिया में बीच में आकर कुंडली मार के बैठी है. చూడండి ప్రియులారా, మా సంఘంలో మేమందరం భాషలతో మాట్లాడతామని చెప్తారు ఒకరు. देखिए कई कलीसिया में बताया जाता है हमारा कलीसिया में सभी लोग अन्य भाषाएं बोलते हैं. చూడండి ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసులు వారి యొక్క సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. देखा मेरे प्रियो,
कई विश्वासी लोग अपना पासवान के बारे में बताते हैं, మా సేవకులు మరి భాషల్లో ప్రార్థన చేస్తూ ఉంటారని చెప్తారు. हमारा पासवान भाषा में प्रार्थना करते बोलते हैं। మరి అంటారు మా సేవకులు వాక్యాన్ని భాషలతో చెప్తూ ఉంటారని చెప్తుంటారు. और भी कहते हैं कि वचन भी भाषा में प्रचार करते हैं। అయితే ప్రియులారా వారి యొక్క సంఘాన్ని గురించి వారి గురించి మేము భాషలో మాట్లాడేవారం కాబట్టి అందరికన్నా మేము ప్రత్యేకము గొప్పవారం అనుకుంటారు. सो उनका मानना है कि ये कि भाषा में प्रार्थना करते, भाषाएं ज़्यादा बोलते तो हमारा कलीसिया सबसे उत्तम कलीसिया है। చూడండి ప్రియులారా, మరి వారి గురించి వారు ప్రత్యేకపరుచుకున్నట్టుగా భావించి మిగతా సంఘాలన్నిటినీ తుచ్చపరుస్తారు, నీచంగా లేక హీనంగా చూస్తూ ఉంటారు. देखिए मेरे प्रियो, वो लोग अपने आप को उत्तम रीति में समझकर दूसरों को तुच्छ जानते हैं। మాకే బాగా తెలుసు, మాకే భక్తి వచ్చు, మేమే బాగా భక్తి చేయగలం అనుకుంటూ ఉంటారు. हम ही जानते हैं हमारा कलीसिया ही अच्छा है, हमारा भक्ति सही है, यही आशा में वो लोग जीते हैं। మరి కొంతమంది మరొక రెండో మాట మనం చూసినట్లయితే ప్రవచనాల గురించిన మాట. दूसरा बात हम देखते हैं वो है भविष्यवाणी। మరి మా సేవకులు మరి ప్రవచనాలు చెప్తారు అని చెప్తారు. वो लोग उन लोगों का कहना है कि हमारा पासवान प्रवचन या भविष्यवाणी करते। మా సంఘంలో అనేక మంది ప్రవచించేవారు ఉన్నారు అంటారు. हमारा कलीसिया में काफी लोग हैं जो भविष्यवाणी करते हैं, ऐसा कहते हैं। భాషల కన్నా ప్రవచనాలే ముఖ్యము, ప్రవచనాలే అవసరము అని చెప్తారు. भाषा से ज्यादा भविष्यवाणी अच्छा है बोलते हैं वो लोग। మరి కాబట్టి భాషలు మాట్లాడే ఆ సంఘం కన్నా ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవచించే సంఘము మా సంఘమే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. उनका मानना है कि भाषा बोलने से ज्यादा भविष्यवाणी करना अच्छा है, तो हमारा कलीसिया में भविष्यवाणी ज्यादा बोलते हैं, इसलिए हमारा कलीसिया अच्छा है। మరి వీరిద్దరూ కలిసి భాషలు మాట్లాడని లేక ప్రవచనాలు చెప్పలేనటువంటి సంఘాన్ని అసలు సంఘంగానే భావించరు. ये दो कलीसिया के लोग जो भाषाएं बोलते हैं और भविष्यवाणी करते हैं, ये दोनों सोचते हैं कि जिन कलीसिया में ये दो नहीं है वो तुच्छ है। చూడండి ప్రియులారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, देखिए मेरे प्रियो, यहाँ पर बाइबल क्या कहता है, భాషలైనా चाहे भाषाएं हो లేక ప్రవచనములైనా या भविष्यवाणी हो, నిరర్ధకములగును, वो दोनों चीजें मिट जाएगा లేకపోతే అవి నిలిచిపోవును, या वो फिर वो निकल जाएगा, అనగా వాటి అవసరత ఇక మీదట ఉండబోదు. या उसकी आवश्यकता जरूरत आने वाले दिनों में नहीं होगा। చూడండి, ఆ వాటి అవసరత ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది ప్రియులారా. उसकी आवश्यकता जितना तक है उतना तक ही सीमित है मेरे प्रिय। భాషలు ప్రవచనాలు సంఘానికి అవసరం, ఇవి లేకుండా సంఘం ఉండదు అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాం. भाषाएं और भविष्यवाणी यही कलीसिया में जरूरी और यही स्थिर है, यही सोचकर कई लोग इसी में लगे रहे। ఇవి లేకుండా సంఘం ఉండదు అనుకుంటాం. इसके बिना कलीसिया स्थिर नहीं रह सकता, ऐसा हम सोचते हैं। ప్రియులారా, మనం ఒక్కసారి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాన్ని పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. मेरे प्रियो, एक बार हम वचन की तरफ जाकर वचन को खोजते हुए वचन के बारे में जानेंगे। ఇవి నిరర్ధకములవుతాయి, ये सब चीजें मिट जाएगा, ఇవి నిలిచిపోతాయి. ये जो स्थिर रहता है। ఇవి నిరర్ధకము కానిది, నిలిచి ఉండేది, అది సంఘంలో ఎప్పుడూ ఉండాలి. जो टल जाता है, जो स्थिर रहता है, वो क्या है कलीसिया में, అది సంఘంలో ఉండాలి. वो कलीसिया में होना चाहिए। అది ఏంటిది? అది वो क्या है? భాషలు లేదు, भाषाएं नहीं, ప్రవచనాలు కాదు, भविष्यवाणी भी नहीं, మరి జ్ఞానమా? तो ज्ञान है क्या? చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం జ్ఞానం కూడా నిరర్ధకం అయిపోతుంది. यहाँ पर बताया गया है ज्ञान भी टल जाता है। చూడండి, కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటే జ్ఞానం గురించినటువంటి మాటలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. तो कई कलीसिया में हम देखते हैं ज्ञान की बातें ज्यादा किया जाता है। మా చర్చ్లో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండి అంటారు. हमारा कलीसिया में सभी लोग पढ़े लिखे हैं। మా చర్చ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా వెల్ డెవలప్డ్గా ఉంటారండి అంటారు. हमारा कलीसिया के जो लोग हैं बहुत हाई फाई डिग्निफाइड मेंटेन करने वाले, ऐसा बोलते हैं। మా సంఘంలోకి వచ్చే వారందరూ బాగా ధనవంతులండి అని చెప్పుకుంటూ हमारा ఉంటారు. कलीसिया में जो लोग आते हैं वो बहुत अमीर है, ऐसा बोलते हैं। మరి కొంతమంది చెప్పుకుంటారు మా సంఘంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడతారండి అని చెప్పుకుంటారు. और कुछ लोग और भी है जो कलीसिया में लेटेस्ट टेक्नोलॉजी आ गया वो हम इस्तेमाल करते हैं, इसके बारे में बात करते हैं। అందువలన అన్ని సంఘాల కన్నా మా సంఘమే గొప్పది అని చెప్పుకుంటారు వారు. तो उनका मानना है इसी कारण हमारा कलीसिया सब कलीसियाओं से बेहतर है, ऐसा उनका मानना है। మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జ్ఞానము కలిగినటువంటి సంఘము ఎప్పుడూ ఉండేటువంటి సంఘమా? तो यहाँ पर अगर देखा जाए तो क्या ज्ञान सहित जो कलीसिया है वो हमेशा स्थिर रहने वाला कलीसिया है? మరి ఈ మూడు సంఘాలేనా ప్రభువు మెచ్చేది? तो ये तीन ही कलीसिया है जो परमेश्वर जिससे प्रसन्न होता है। కొద్ది నిమిషాలు ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, कुछ समय अगर हम सोचा जाए,
ఈ మూడు సంఘాలను చూచి దేవుడు సంతోషిస్తాడా లేక బాధపడతాడా ఆలోచన చేయాలి. इन तीन कलिसियों को देखकर परमेश्वर प्रसन्न होगा या अप्रसन्न होगा? ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? एक बार हम सोचेंगे, మరి ఇది కాక ఇంతకు మించినటువంటిది ఏదైనా సంఘంలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడా? या प्रभु इन तीनों को छोड़कर कलिसिया में कुछ और एक भी चीज की आवश्यकता है या परमेश्वर का मानना है? చూడండి ప్రియులారా, देखिए ప్రభువే मेरे మనకు చెప్తున్న మాట, प्रभु हमसे कह रहा है, ప్రేమ శాశ్వత కాలముండును. प्रेम कभी टलता नहीं। సంఘములో ఉండవలసినది, कलिसिया में जिसकी आवश्यकता है, సంఘ సభ్యుల మధ్య ఉండవలసినది, कलिसिया के लोगों के बीच में जो होना चाहिए, ప్రతి ఒక్క ప్రభు యొక్క సేవకుని యొక్క మధ్యలో ఉండవలసినది, हर एक प्रभु की दास की जीवन में होना चाहिए, అదే ప్రేమ, वो है प्रेम। అదే శాశ్వత కాలం ఉంటుంది. वो है कभी टलता नहीं। ప్రతి ఒక్కరూ ప్రేమ అనేటువంటి పునాది మీద కట్టబడాలి. हर एक व्यक्ति प्रेम नाम की नींव पर अपना जीवन को स्थिर रहना और खड़ा करना है। ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ అనేటువంటి బీజాన్ని హృదయంలో నాటుకోవాలి. हर एक विश्वासी, हर एक प्रभु का जन प्रेम नाम की बीज को अपना जीवन में बोना है। ఈ రోజున అలా చేసేవారు ఎంతమంది ఉన్నారు? आजकल इन दिनों में ऐसा करने वाला कितना है? దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా. परमेश्वर की वचन हमसे कह रहा है मेरे प्रियो। భక్తుడైనటువంటి పౌల్ గారు కూడా చెప్తా ఉన్నారు. प्रेरित पौलुस भी हमसे ये बात कह रहा है। ఆయన ఎంత మంచి మాట అన్నారో చూడండి. पता है वो कितना अच्छी बातों को यहाँ पर बताया। నేను పిల్లవాడివన్నీ ఉన్నాను అంటున్నారు. जब मैं बालक था, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు जब मैं बालक था పిల్లవాని వలే మాట్లాడి తిని. तो मैं बालकों की ना ही बोलता था। అందరూ అంతే కదండి. सभी लोग ऐसा ही है ना मेरे प्रियो। చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు. जब हम छोटे हैं तो छोटे जैसे बात करते हैं ना, చిన్న చిన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. छोटी छोटी सोच हमारे जीवन में होता है। అలాగే ఇక్కడ వ్రాయబడింది పిల్లవాని వలే యోచించి తిని तो అంటారు. यहाँ पर लिखा है बालकों का सा मन था। వారి మాటలు కూడా మనకు ముద్దొస్తూ ఉంటాయి. उनकी बातें भी हमें बहुत प्यार आता है। వారి యొక్క పనులు చూస్తే మనకి నవ్వొస్తూ ఉంటాయి. उनकी कामों को देखकर हंसी भी आता है। అంత మాత్రమే కాదు, ఎవరికి కోపం రానే రాదు. सिर्फ इतना ही नहीं, किसी को भी उनकी कामों को देखकर गुस्सा नहीं आता। కానీ ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత लेकिन जब वो बच्चा बड़ा हो जाता है, ఆ పెద్దవాడు కనుక పిల్లవాని చేష్టలు చేస్తూ ఉంటే वो बड़े होकर भी बच्चों की जैसा काम करेगा ना, ఎవరైనా చూసి నవ్వుకుంటారా? तो कोई भी उसको देखकर हंसेगा? నవ్వుకుంటారా? क्या हंसेंगे हम लोग उसको देखकर? ఎవరు నవ్వుకోరు. कोई भी नहीं हंसेगा। దాని స్థానంలో వారి గురించి చికాకు పడతారు. वो हंसी की जगह धीरे धीरे गुस्सा आ जाता है। ఖచ్చితంగా ప్రియులారా, सच में मेरे प्रिय, ఇక్కడ పెద్దవాడు చిన్నవాని చేష్టలు ఎప్పుడూ చేయకూడదు. एक बार बड़ा होने के बाद बच्चों की जैसा काम नहीं करना। అలా చేసినట్లయితే ఖచ్చితంగా చికాకు వస్తుంది. अगर ऐसा करेंगे ना तो सच में बहुत चिढ़नी आता है। ఈ రోజున మరి పెద్దవాళ్ళగా ఉన్నటువంటి మనము పిల్లవారి వలె చేస్తూ ఉన్నాం. तो आजकल बड़े होने के बाद हम भी कई बार बच्चों की जैसा काम कर रहे हैं। చిన్నపిల్లలు చిన్నపిల్లలాగా ఆలోచన చేయడం తప్పు లేదండి. बच्चे बच्चों की जैसा सोचना कोई गलत नहीं है मेरे प्रियो। పెద్దవాళ్లే చిన్నపిల్లలాగా ఆలోచన చేయడం చాలా పొరపాటు, చాలా తప్పండి. बड़े लोग छोटों की जैसा सोच नहीं रखना चाहिए, बच्चों की जैसा सोच नहीं रखना चाहिए। ఈ రోజు సంఘంలో ఇది కదా జరుగుతున్నది. तो अगर देखा जाए कलिसिया में यही हो रहा है ना आजकल। మనం పైన ధ్యానం చేసాం. हम उससे पहले ऊपर हम मान कर रहे थे ना इसी बात के बारे में। సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో మనం చూసాం ప్రియులారా. कलिसिया किस स्थितियों से गुजर रहा है हम जानते हैं ना। నా సంఘం గొప్పది అంటే నా సంఘం గొప్పది. मेरा कलिसिया उत्तम है या मेरा कलिसिया अच्छा है। నేను భాషలతో మాట్లాడతాను కాబట్టి నేను గొప్పవాడిని. मैं भाषा में प्रार्थना करता हूँ, भाषा में बोल रहा हूँ इसलिए मैं अच्छा हूँ। నేను ప్రవచనాలు చెప్తాను కాబట్టి నేను గొప్పవాడిని. मैं भविष्यवाणी करता हूँ इसलिए मैं बहुत अच्छा हूँ। చూడండి, ఇలాంటి ఆలోచనలో ఉంటే तो अगर इसी सोच में हम रहे ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించే వారిలాగా మనం చేయటం లేదు. और प्रभु की आज्ञाओं को मानने वाला जैसा काम हम नहीं कर रहे। ప్రభు ఆజ్ఞలు మనకు మొదట తెలియటం లేదు. प्रभु की आज्ञा भी हमें नहीं जानते। ప్రభు యొక్క వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవటం లేదు. परमेश्वर के वचन को भी हम सही से नहीं समझ पा रहे। అందుకే ఇక్కడ భేదాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. इसलिए यहाँ पर अलग अलग डिनोमिनेशंस आ गए। ఈ రోజున ప్రియులారా, ఇలాంటి వ్యత్యాసాలని తొలగించుకుందాం. तो इसलिए आज हम इस वचन के द्वारा ऐसी जो भेद विभेद है उसको हम निकाल लेंगे। మనలో ఉన్నటువంటి తారతమ్యాలని ప్రభు తొలగించును గాక. हमारे अंदर जो ऐसे भेद विभेद है वो परमेश्वर निकाले। కేవలము ప్రేమ అనేటువంటి పునాదిని వేసుకుందాం. सिर्फ प्रेम नाम की नींव को हम अपने जीवन में डालेंगे। క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనమందరము ఒకటే అని మనం గుర్తుంచుకుందాం. जो लोग प्रभु को पाए हुए लोग हैं उन सभी के लिए एक ही नियम है, वो है प्रेम। ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట అదేంటంటే 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. मेरे प्रियो 12 आयत हम देखते हैं, अब हमें दर्पण में धुंधला सा दिखाई देता है।
అప్పుడు ముఖాముఖిగా చూతుము. परंतु उस समय आमने सामने देखेंगे। ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. इस समय मेरा ज्ञान अधूरा है, परंतु उस समय ऐसी पूरी रीति से पहचानूंगा जैसा मैं पहचाना गया हूँ। చూడండి పిల్లరా, देखिए मेरे प्रियो, మనకు తెలిసింది కొంత మట్టుకే, हम जितना जानते हैं वो बहुत थोड़ा है, కానీ మనం అంతా తెలుసు అనుకుని భ్రమపడుతూ ఉన్నాం. लेकिन हमें क्या लगता है मुझे सब पता है। ఈ మాటని పైన కూడా వ్రాయబడింది పిల్లరా. यही बात ऊपर बताया गया है मेरे प्रियो। 9వ వచనంలో కూడా చూడొచ్చు. 9 आयत में हम देखते हैं, మనం కొంత మట్టుకు ఎరుగుదము, क्योंकि हमारा ज्ञान अधूरा है, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని हमारा भविष्यवाणी भी अधूरी, పూర్ణమైనది వచ్చినప్పుడు परंतु जब वो सर्वसिद्ध आएगा పూర్ణము కానిది నిరర్ధకమగును. तो अधूरा मिट जाएगा। కానీ మనం ఈ మాటను అంగీకరించలేకపోతూ ఉన్నాం. लेकिन कई बार हम इस बात को अंगीकार नहीं करते। తెలిసింది కొంచెమే, जितना मैं जानता हूँ वो बहुत थोड़ा है, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. मैं जो नहीं जानता हूँ वो बहुत ज्यादा है। ప్రభు ఒక రోజున నాకు పూర్తిగా నేర్పిస్తారు. प्रभु एक न एक दिन मुझे सब कुछ सिखाएगा। అలాంటి నిరీక్షణ మనకు కావాలి ప్రియులరా. ऐसी आशा हमारे जीवन में होना चाहिए, అలాంటి సిద్ధపాటు మనకు కావాలి ప్రియులరా. ऐसा तैयारी हमारे जीवन में होना चाहिए मेरे प्रियो। మనకి తెలిసిన దాన్నే పట్టుకొని जो हम जानते हैं उसी को पकड़कर అంతా ఇదే అనుకోకూడదు. सब कुछ इतना ही है ऐसा सोचना नहीं चाहिए। దీనివల్ల నేర్చుకోవాల్సింది నేర్చుకోలేము. इसकी वजह से जो हमें सीखना चाहिए वो बिना सीखे रह जाते हैं। అందువలన పిల్లవాని వలె మాట్లాడుతూ ఉంటాం, इसलिए बच्चों की जैसा बातें करते हैं, పిల్లవాళ్ళలాగా చేస్తూ ఉంటాం. बालक जैसा काम करते हैं। ఇలా చేస్తే ఒక రోజున మనం మూర్ఖులు అంటారు. अगर ऐसा ही हम करेंगे ना तो हमें एक नाम से पुकारा जाता है, वो पता है क्या है? मूर्ख। మనం మూర్ఖుల్లాగా వ్యవహరించాలా? क्या हम मूर्खों की जैसा काम करना चाहिए? ఎదుటివారు మనల్ని మూర్ఖులు అని పిలవాలా? दूसरों लोग हमें मूर्ख कहला के बुलाना चाहिए? దేవుడు మనల్ని బుద్ధిమంతులుగా చేశాడు కదా. परमेश्वर हमें बुद्धि और ज्ञानी लोगों की जैसा बुलाया, అయితే మనం బుద్ధిమంతుల్లాగా ప్రవర్తించకుండా तो हम लोग ज्ञानी की जैसा काम करके बिना అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నాం. अज्ञानी लोगों की जैसा काम कर रहे। ఈ చివరి మాట 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. 13 आयत को हम पढ़ेंगे मेरे प्रियो। కాగా पर విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. अब विश्वास, आशा, प्रेम ये तीनों स्थायी है। మొదట మనం చూసాము पहला हमने देखा है ప్రేమ నిలుస్తుంది అని. प्रेम खड़ा रहेगा, स्थिर रहेगा। అలాగే ఇక్కడ చూస్తూ ఉన్న మరొకటి और उसी प्रकार दूसरा हम देख रहे हैं విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి కూడా నిలుస్తాయి. विश्वास और आशा और प्रेम। మరి ఈ మూడు కూడా మనం కలిగి ఉండాలి. ये तीनों ही हमारे जीवन में होना चाहिए। ప్రభువు మీద విశ్వాసము, प्रभु पर विश्वास, ఆయన రాకడ కొరకైన నిరీక్షణ, उसकी आगमन के लिए आशा, ఒకరి మధ్యలో ఒకరి ప్రేమ एक दूसरे के प्रति प्रेम మనం కలిగి ఉండాలి ప్రియులారా. हमारे जीवन में ये होना चाहिए मेरे। ప్రభు ఇచ్చిన వాక్యాలు మనం ధ్యానం చేశాం. परमेश्वर से दिया गए वचनों में हमने मनन किया। మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. हम पूर्ण मन से, पूर्ण आत्मा से परमेश्वर से प्रेम करना है। అలాగే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నేను ఇతరులను కూడా ప్రేమించాలి. और उसी तरह जैसा अपने आप से आप प्यार करते हैं, अपने पड़ोसी से भी वैसा प्रेम कर। ఇవి నిలిచేవి, ये दोनों ही है जो स्थिर रहता है, మనము కలిగి ఉండాల్సినవి जो हमारे जीवन में होना चाहिए చివరి వరకు కూడా ప్రియులారా. आखिरी दम तक मेरे। విశ్వాసము, विश्वास, నిరీక్షణ, आशा, ప్రేమ. प्रेम, ఈ ప్రేమను మనం కలిగి ఉండాలి. ये प्रेम हमारे जीवन में होना चाहिए। ఈ మూడిటిలో కూడా ये तीनों चीजों में भी ఉత్తమమైనది, उत्तम चीज क्या है? శ్రేష్టమైనది श्रेष्ठ क्या है? ప్రేమయే. प्रेम ही है। మూడు మనకు కనబడుతూ ఉన్నాయి. 3 हम देख रहे हैं, విశ్వాసము, विश्वास, నిరీక్షణ, आशा, ప్రేమ. प्रेम। ఈ మూడిట్లో ఏది ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది? ये 3 चीजों में क्या है जो श्रेष्ठ और उत्तम? ప్రేమయే. सिर्फ प्रेम ही है। కాబట్టి మనం ప్రేమను కలిగి ఉండాలి. इसलिए हम प्यार से जीना चाहिए, प्रेम हमारे जीवन में होना चाहिए। ప్రియులారా, ఈ రోజు నుంచి అయినా, मेरे प्रियो, कम से कम आज से, ఈ వాక్యమును వింటున్న ఈ సమయం నుండి అయినా आज ये वचन सुनने वाला आप लोगों से ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. प्रेम के साथ जीने के लिए प्रयास करेंगे। ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది. प्रेम सब चीजों को माफ करता है। మరి ఇంతకు ముందు ప్రేమ లేకే ఇతరులను దూషించాం. क्या पता इससे पहले हम ये प्रेम ना होने के कारण दूसरों को हमने दोष लगाया होगा या दूसरों के प्रति। అలాగే ఈ ప్రేమ లేకపోవడం వల్లనే ఇతరులను తిరస్కరించాం. और ये प्रेम ना होने के कारण दूसरों को तुच्छ और उनको तिरस्कार किया होगा। నేనే గొప్పవాడిని, నాకన్నా ఇంకెవరు గొప్పవారు లేరు అన్నట్టుగా భ్రమించాం. मैं ही बड़ा हूँ और मेरे सिवा मुझसे बड़ा कोई नहीं, ऐसा हम घमंड भी किया होगा।
ఈరోజు ప్రేమ కలిగి ఉంటే अगर आज हम प्रेम के साथ जिएंगे మన గ్రామంలో ఉన్న సంఘములన్నిటినీ ప్రేమించగలుగుతాం. तो हमारा गांव में या हमारे शहर में जितना भी कलिसिया है उन सभी से प्रेम करते हैं। మన పట్టణంలో మన దేశంలో ఉన్న సంఘములన్నీ ప్రేమించగలుగుతాం. हमारा शहर में हमारा देश में जितना भी कलिसिया है उन सबों से प्रेम रखते हैं। క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతాం. प्रभु में जितना भी लोग विश्वास रखते हैं उन सभी के साथ हम प्रेम के साथ व्यवहार करते हैं। మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. आप सबों से मैं एक छोटी सी बात कहना चाहता हूँ। ఒక్కటే పరలోకం, एक ही स्वर्ग है, ఒక్కటే బైబిల్, एक ही बाइबल है, ఒక్కటే విశ్వాసము, एक ही विश्वास है, ఒక్కటే నిరీక్షణ, एक ही आशा है, ఒక్కటే బాప్తిస్మము, एक ही बपतिस्मा है, ఒక్కడే దేవుడు. एक ही परमेश्वर है। అన్నీ ఒక్కటే కదా. सब एक ही है ना, మరి ఎందుకని ఇన్ని విభేదాలు? तो क्यों हमारे बीच में इतना विभेद क्यों है? సంఘములన్నిటినీ మనం ఒక్కసారి ప్రేమ అనేటువంటి బంధంతో కలుపుదాం ప్రియులారా. सारी कलिसियाओं को प्रेम नाम की एक चीज से हम बांध देंगे। మరొకసారి చెప్తున్నాను ప్రియులారా, और एक बार मैं बताना चाहता हूँ मेरे प्रियो, ప్రేమ అనే బంధం చేత సమస్త సంఘములన్నిటినీ ఒక త్రాటి మీదకి తీసుకొద్దాం. प्रेम नाम की एक बंधन से सारी कलिसियाओं को एक साथ हम ले आएंगे। ఈ రోజున అలాంటి ఆలోచన కలిగి ఉండడానికి నీవు ఇష్టపడితే చిన్న ప్రార్థన చేద్దాం. आज के दिन अगर आपके मन में भी ऐसा सोच है तो आइए हम प्रार्थना करेंगे। ఇంకా ఇంకా ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఇంకా పిల్లవాని వలె మాట్లాడుతూ ఉంటే ये वचन सुनने के बाद भी, ऐसा वचन सुनने के बाद भी हम अभी भी बच्चों की जैसा, बालकों की जैसा बातें करने वाला, सोच रखने वाला अगर रहे थे तो ఇంకా మనలో మనం కల్పించుకున్న అనేకమైనటువంటి బంధకాల చేత నింపబడి ఉన్నట్లయితే और भी जो हम अपने लिए बनाए गए बंधनों के साथ अभी भी बांधा हुआ चाहते तो ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. प्रभु चाहते हैं मेरे प्रियो, ఈ యొక్క సమయంలో వాటన్నిటి నుంచి విడిపించబడాలి. इसी वक्त इसी समय उन सभी चीजें बंधनों से छुटकारा होना चाहिए। ఇంకా కఠినమైన మనస్సుతో నీవు ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. अपना हृदय को और कठोर मत करो। ఇంతకు ముందు దాకా కఠినమైన మనసుతో నిన్ను నీవు ప్రత్యేకపరుచుకున్నావు. इससे पहले अपने आप को, अपने हृदय को कठोर करते हुए प्रभु से भी, प्रभु के लोगों से भी अलग आपने रखा होगा। కానీ ఇక మీదట కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. लेकिन आज के बाद प्रभु के साथ और लोगों के साथ मिल बांट कर रहने के लिए कोशिश करेंगे, కలిసి పని చేద్దాం. मिल के काम करेंगे। ఇది ప్రభు పని. ये प्रभु का काम है, ప్రభువే మనకు అనుగ్రహించారు. प्रभु ने हमें ये काम सौंपा है। రండి ప్రార్థన చేద్దాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన తండ్రి, प्यारे पिता, నీకు వందనాలు. हम धन्यवाद करते हैं। పిల్లవాని వలె మాట్లాడాను, जब मैं बालक था तो बच्चों की जैसा बात करता था, పిల్లవాని వలె యోచించాను, बालक जैसा सोचा था, పిల్లవాడు చేసినట్టుగా నేను పనులు చేశానయ్యా. बच्चों की जैसा काम हमने किया। అర్థం లేనటువంటి వాటిని నేను ఎక్కువగా ప్రేమించాను. जिसका कोई अर्थ नहीं, उन चीजों के लिए मैं बहुत प्रयास किया था और प्रेम भी किया था। ఈ రోజు నేను ఆలోచన చేశాను ప్రభువా, आज मैंने सोचा है मेरे प्रिय, ఏవి నిలిచి ఉన్నాయో వాటినే నేను కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను. जो स्थिर है उसी चीजों के लिए मैं प्रयास करना चाहता हूँ। నిరర్ధకములు అయిపోయి నిలిచిపోయేవి ఉన్నాయి ప్రభువా. अस्थिर चीजों के लिए और स्थिर चीजों के लिए ఈ రోజున నేను ఎక్కువ ప్రయాసపడినటువంటి వాటి నుండి విడుదల పొందాలనుకుంటూ ఉన్నాను. आज जिनके लिए मैं बहुत प्रयास किया था उन चीजों के लिए छुटकारा पाना चाहता हूँ। ఈ రోజున నన్ను విడిపించండి. आज आप मुझे छुड़ाइए। ఏది ప్రాముఖ్యమైనదో, क्या उत्तम है, ఏది శ్రేష్టమైనదో क्या श्रेष्ठ है, దాని మీదే నేను కట్టబడతానయ్యా. उसी चीज पर मैं बनना चाहता हूँ। నన్ను కరుణించండి. मुझ पर करुणा कर। ప్రేమ అనే ఈ బంధం చేత प्रेम नाम की इस बंधन के द्वारा అన్ని సంఘములన్నిటిలో, सारी कलिसियाओं में, సర్వ సభ్యులందరిలో सारी विश्वासियों के बीच में మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. हम आगे बढ़ने के लिए सहायता करें। ఈ నామానికి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోనండి. आपके नाम की महिमा हमारा जीवन के द्वारा होने पाए। ఈ 2022వ సంవత్సరంలో ये 2022 में సర్వ సభ్యులందరూ కూడా सारे विश्वासी लोग ప్రేమ అనే బంధము చేత प्रेम नाम की बंधन से బంధించబడడానికి, बांधने पाए। వారు ప్రేమ అనే బంధములో నిలిచి ఉండడానికి वो प्रेम नाम की बंधन में स्थिर रहने की సహాయం చేయండి. सहायता कर। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. यीशु के नाम से प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। ప్రైజ్ లార్డ్. जय मसीह। అందరికీ వందనాలు. सबको जय मसीह की। దేవుడు మీకు తోడైండును గాక. परमेश्वर आपके साथ। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष दे। ఆమేన్. आमीन।